యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి సందేశము 12వ రోజు. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం, యేసు ప్రభువు పశువుల పాకలో జన్మించారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వాక్యములో మనం చదువుతున్నాము, తల్లి మరియమ్మ యేసు ప్రభువునకు జన్మనిచ్చి పొత్తిగుడలతో చుట్టి పశువుల పాకలో పరుండబెట్టింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు యేసు ప్రభువు పశువుల పాకలో జన్మించారు? ఈ యొక్క సంఘటన నుంచి 2 విషయాలు మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా, యేసు ప్రభువు మానవులను రక్షించడం కోసం తగ్గించుకోవడానికి సిద్ధమయ్యారు. యేసు ప్రభువు సర్వశక్తిమంతుడైన దేవుడు, తండ్రి అయిన దేవునితో సమానంగా ఉన్నవాడు. కానీ తనను తాను తగ్గించుకొని మనిషిగా అవతరించారు. అంతేకాదు, పశువుల పాకలో జన్మించారు. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 7వ వాక్యములో మనం చదువుతున్నాము, యేసు ప్రభు తనను తాను తగ్గించుకొని దాసుని రూపములో ఈ లోకానికి వచ్చారు. మానవులను రక్షించడానికి ఎంతటి త్యాగానికైనా యేసు ప్రభు సంసిద్ధమే అని ఈ యొక్క సంఘటన మనకు వ్యక్తం చేస్తుంది. 2వదిగా, పశువుల పాక మానవుల జీవితాలకు ఒక సంకేతము. పశువుల పాక మనకందరికీ తెలిసినట్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండకపోవచ్చు. మానవుల హృదయాల్లో, మానవుల జీవితాల్లో ఉన్నటువంటి అపరిశుభ్రతకు, పాపాలకు, బలహీనతలకు సంకేతమే పశువుల పాక. ఆ పశువుల పాకలో జన్మించి దానిని పవిత్రపరచినట్లు, పాపాలతో బలహీనతలతో కూడిన మానవుల జీవితాల్లో జన్మించి మానవులను పవిత్రపరచడానికి యేసు ప్రభు సిద్ధమయ్యారు. ఈ క్రిస్మస్ సందర్భంగా మనమందరం కూడా మనలను కాపాడడానికి మన దగ్గరికి వచ్చి మన జీవితాల్లో జన్మించి మనలను పవిత్రపరిచే ఆ గొప్ప యేసు ప్రభువును ప్రేమపూర్వకంగా స్వీకరించి ఆరాధిద్దాం. ఆ విధముగా మనం కూడా ఈ క్రిస్మస్ పండుగను అర్థవంతంగా జరుపుకుందాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించుగాక.